అసలు కేదార్నాథ్ ఆలయంలో శివలింగం ఎందుకు లేదని మీకెవరికైనా తెలుసా? అదేంటి, జ్యోతిర్లింగం అంటే శివలింగం ఉండాలి కదా అనుకుంటారా? అయితే మీరు ఈ కేదార్నాథ్ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిందే. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చేసిన పాపాలకు గాను ప్రాయశ్చిత్తం కొరకు ఆ మహాదేవుడిని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ శివుడు వీరికి కనిపించకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఒక నంది రూపంలోకి మారి ఇప్పుడు ఉన్న కేదార్నాథ్ ఆలయం యొక్క చుట్టుప్రక్కల తిరుగుతూ ఉంటాడు. అయితే పాండవ సోదరులలో ఒకరైన భీముడు ఇక్కడ నంది రూపంలో తిరుగుతుంది ఆ మహాదేవుడే అని గ్రహించి వెంటనే ఇక్కడికి వస్తాడు. అది చూసిన మహాదేవుడు వెంటనే భూమిలోకి దూరిపోతాడు. అప్పుడు భీముడు నందిని పట్టుకొనగా నంది పైభాగం మోపురం మాత్రమే అందుతుంది. తరువాత భూమిలోకి అదృశ్యమైన మహాదేవుడు తిరిగి మళ్లీ మోపురం పైభాగం పైకి లేచి ఉంటుంది. అలా మోపురం కేదార్నాథ్ లో, చేతులు తుంగనాథులో, ముఖం రుద్రప్రయాగ్లో, నాభి అంటే కడుపు మధ్య మహేశ్వరంలో, జుట్టు కల్పేశ్వరంలో కనిపిస్తుంది. అప్పుడు పాండవులు ఎంతో సంతోషించి ఈ 5 ప్రదేశాల్లో శివుడికి ఆలయాలు నిర్మించి పూజలు జరిపించారు. అలా ఈ 5 ప్రదేశాలను సమిష్టిగా పంచకేదార్ గా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైందా? అయితే వెంటనే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో షేర్ చేసుకోండి. మనం అయితే ప్రతి సంవత్సరం చోటా చార్ధామ్ యాత్రతో పాటు దోధామ్ యాత్ర, గ్రూప్ ట్రిప్స్ అయితే చేస్తున్నాము. చార్ధామ్